మోషన్స్‌లో కనుక బ్లడ్ పోతుంటే దానికి కారణం పైల్స్ ఆర్ హెమరాయిడ్స్ ఏనా? ఐయామ్ డాక్టర్ తేజస్విని తుమ్మా, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఒక పేషెంట్ 1 ఇయర్ బ్యాక్ మోషన్స్‌లో బ్లడ్ పోతుంది అని ఒక ఫిజిషియన్ దగ్గరికెళ్తే తను కొలనోస్కోపీ అడ్వైస్ చేశారు. బట్ తను ఆ టెస్ట్ చేయించుకోకుండా లోకల్‌లో ఒక పర్సన్‌ని ఎవరినో కలిసి తనకి పైల్స్, హెమరాయిడ్స్ ఉన్నాయని దానికి తనేదో సర్జరీ చేస్తా అంటే అది చేయించుకుంది. కానీ తనకి ఇంకా అది నయం కాలేదు. ఒక 6 మంత్స్ తర్వాత సివియర్ ఎనీమియా తోటి మళ్ళీ మా దగ్గరకొచ్చింది. అప్పుడు అనీమియాని కరెక్ట్ చేసి కొలనోస్కోపీ చేస్తే తన రెక్టమ్‌లోనే లార్జ్ మాస్ అంటే కొలోరెక్టల్ క్యాన్సర్ అనేది బయటకు పడింది. కానీ అప్పటికే అది చాలా స్ప్రెడ్ అయిపోయి లివర్ కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల స్టేజ్ 4 డిసీజ్‌లోకి వెళ్ళిపోయింది. రీసెంట్‌గా ఇంకొక పేషెంట్ వచ్చి నాకు పైల్స్ ఉన్నాయి, అందుకే నాకు బ్లడ్ పడుతుంది మోషన్‌లో అన్నారు. నేను సర్జరీకెళ్ళాలి అని అడిగారు. అయితే మీరు సర్జరీ ముందు ఖచ్చితంగా కొలనోస్కోపీ చేయించుకోండి అని నేను అడ్వైస్ చేశాను. తను కొలనోస్కోపీ చేయించుకుంటే తనకి ఎటువంటి హెమరాయిడ్స్, పైల్స్ లేవు. బట్ తనకి ప్రీ క్యాన్సరస్ గ్రోత్ అంటే క్యాన్సర్ కన్నా ఫస్ట్ స్టేజ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. సో అది ఎండోస్కోపీ ద్వారానే ట్రీట్మెంట్ చేయగలిగాము. సో దీనివల్ల తను క్యాన్సర్ పెరుగుదలని ఆపుకున్నారు, అన్నెసరీ సర్జరీ ఫర్ హెమరాయిడ్స్ కూడా అవాయిడ్ చేయగలిగారు. సో ఎప్పుడు మనకి మోషన్లో బ్లడ్ పోయినా దానికి హెమరాయిడ్స్ ఆర్ పైల్స్ అనేదే రీజన్ కాదు, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీ డాక్టర్ని కలిసి కొలనోస్కోపీ అవసరం ఉందంటే ఖచ్చితంగా చేయించుకున్న తర్వాతనే ఏదైనా సర్జరీకి కానీ వేరే ట్రీట్మెంట్ కానీ వెళ్ళండి.